ఒక బిగ్ బ్రేకింగ్ నిన్న ఒక సంచలనమైన తీర్పుగా మనం చెప్పొచ్చు. 30 ఏళ్లుగా బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్న బీజేపీకి ఒక పెద్ద షాక్ తగిలింది. సో ఆ షాక్ కూడా మామూలు షాక్ కాదు, అది కొత్తగా ఏర్పాటైన జనసురాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ, ఆయన నుంచి ఆ దెబ్బ తగిలింది. సో ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన పార్టీ నుంచి, జనసురాజ్ పార్టీ నుంచి బీహార్ అసెంబ్లీలో ఆ ఎలక్షన్లో బంకీపూర్ బై ఎలక్షన్లో గెలుపు ద్వారా అడుగుపెట్టడం జరిగింది. సో ఈ వార్త అన్ని పేపర్స్లో హైలైట్ అవుతున్నది. సో నిన్న ఈ రిజల్ట్ వచ్చింది. ఇది బై ఎలక్షన్. ఎట్లా వచ్చింది బై ఎలక్షన్ అంటే, బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో వచ్చిన ఎలక్షన్. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే, ఆయన్ని రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా దానికి రాజీనామా చేస్తే అక్కడ బై ఎలక్షన్ వస్తే, ఆ బై ఎలక్షన్లో బీజేపీ అండ్ అక్కడున్న అలయన్స్ కూటమి, దాంతోపాటుగా జనసురాజ్ పార్టీ, ఇంకా మిగతా విపక్షాలు కొట్లాడినాయి. సో దీంతో ప్రశాంత్ కిషోర్ అక్కడ దాదాపుగా 19,000కు పైన మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా ఉన్నది. ఒకసారి ఈ వార్త చూడండి. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. బీజేపీ కంచుకోట బద్దలైంది. బీహార్లోని బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం. 19,324 ఓట్ల మెజారిటీతో గెలుపు. నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీట్లో బీజేపీ ఓటమి. మధ్యప్రదేశ్లో దాటియాను నిలబెట్టుకున్న కాంగ్రెస్. గుజరాత్లోని మంజల్పూర్ మళ్ళీ బీజేపీదే. సో కొన్ని బై ఎలక్షన్స్ జరిగినాయి. ఆయా సీట్లలో ఏవైతే ఖాళీ అయిన స్థానాలు ఉన్నాయో ఆ ఖాళీల్లో బై ఎలక్షన్స్ జరిగినాయి. మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ అండ్ బీహార్లో నితిన్ నబీన్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. మధ్యప్రదేశ్లో దాటియా అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ సిట్టింగ్, అక్కడ వాళ్ళు నిలబెట్టుకున్నారు. గుజరాత్ మంజల్పూర్లో బీజేపీ గెలిచిందట. నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీట్లో బీజేపీ ఓడిపోయింది. దాదాపుగా 30 years నుంచి అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తున్నది. బీజేపీకి కంచుకోట ఈ బాంకీపూర్ అనే నియోజకవర్గం. 19,324 ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుపు రుచి చూశారు. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించిండు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలవలేకపోయినప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన బాంకీపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయంతో మంచి బోణి కొట్టారు. నితిన్ నబీన్ కుటుంబానికి కంచుకోట అయిన స్థానాన్ని కైవసం చేసుకుని బీహార్లో బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎదురైన తొలి ఎన్నికల సమరంలో నితిన్ నబీన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. మరోవైపు గుజరాత్లోని మంజల్పూర్ స్థానాన్ని అధికార బీజేపీ నిలబెట్టుకోగా, మధ్యప్రదేశ్లోని దాటియా స్థానంలో ఓటర్లు కాంగ్రెస్కే పట్టం కట్టారు. 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు ఎన్నికల సంఘం నిన్న అంటే సోమవారం విడుదల చేసింది. ఆరంభం అదిరింది. బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పైన 19,324 ఓట్ల మెజారిటీతో విజయ బావుట ఎగరేశారు. పీకేకి 64,151 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 44,827 ఓట్లు వచ్చినాయి. ఈ ఒక్క గెలుపు ప్రశాంత్ కిషోర్ కు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతే కదా. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఒక్క స్థానం రాకపోయినా, సో ఈ గెలుపు అన్నది నిజంగా చాలా పెద్ద బలాన్ని ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే దట్టు బై ఎలక్షన్. ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. మరి గవర్నమెంట్లో ఉన్న రాష్ట్రంలో ఒక్క బై ఎలక్షన్ జరిగితే ఆ బై ఎలక్షన్లో కొత్తగా వచ్చిన పార్టీ గెలవడం అన్నది గొప్ప విషయమే కదా. 2008 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత బాంకీపూర్ అనే నియోజకవర్గం ఏర్పాటైందట. అప్పటి వరకు దీన్ని పాట్నా వెస్ట్ గా పరిగణించేవారు. పట్టణ స్థానమైన ఇక్కడ విద్యావంతులు ఎక్కువ. 1995 నుంచి 2006 వరకు పాట్నా వెస్ట్ స్థానానికి నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2006లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో నితిన్ నబీన్ మొదటిసారి గెలిచారు. బాంకీపూర్ ఏర్పాటైన తర్వాత కూడా 2008, 2010, 2015, 2020, 2025లో కూడా నబీన్ కే ఓటర్లు పట్టం కడుతూ వచ్చారు. నబీన్ ఈ ఏడాది జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం బాంకీపూర్ స్థానానికి రాజీనామా చేశారు. బీజేపీకి తగిన సందేశం ఇచ్చారు. ఎవరు? పీకే అంటున్నాడు. తనను గెలిపించడం ద్వారా బీహార్ రాష్ట్రానికి ఒక మంచి నేతను ముఖ్యమంత్రిగా నియమించాలి అన్న సందేశాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఓటర్లు పంపించారు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఓటర్లు తనపై చూపించిన విశ్వాసాన్ని గౌరవించి బాంకీపూర్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. ఉప ఎన్నిక ఫలితాన్ని గౌరవిస్తామని బీజేపీ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రకటించారు. సో దాంతోపాటు అక్కడ దాటియా అనే నియోజకవర్గం మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్లోని దాటియా అసెంబ్లీ స్థానంలో ఓటర్లు కాంగ్రెస్కే పట్టం కట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ 6016 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఆయనకు 66,757 ఓట్లు వస్తే బీజేపీ నేత అశుతోష్ తివారీకి 60,741 ఓట్లు వచ్చినాయి. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిని గ్రామీణ సహకార బ్యాంకుకు సంబంధించి మోసం కేసులో కోర్టు దోషిగా ప్రకటించడంతో అనర్హతకు గురైందట. దీంతో నిర్వహించిన ఉప ఎన్నికలో ఓటర్లు తిరిగి మళ్లీ కాంగ్రెస్కే పట్టం కట్టారు. మరోవైపు గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్ భాయ్ పటేల్ 30,630 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి భికన్ భాయ్ రబారీ పైన గెలిచారు. పటేల్ కు 55,481 ఓట్లు వస్తే రబారీకి 24,851 ఓట్లు వచ్చినాయి. సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. సో ఇట్లా ఈ ఎలక్షన్ జరిగింది 3 స్థానాల్లో. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మనం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం లేనట్టుంది. ఓకే, ఎలక్షన్ రిజల్ట్స్ ఇగో 2 బాంకీపూర్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. బీహార్లో ఇది. మంజల్పూర్ గుజరాత్లో బీజేపీ గెలిచింది. ధాటియా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది. సో అసలు పక్కన పెడితే ఇది సెన్సేషన్ కాన్స్టిట్యున్సీ. ఇది ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి? ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీకి 64,151 ఓట్లు పడ్డాయి. ఆయన మెజారిటీ వచ్చి 19,324 ఓట్లతో గెలిచిండు. నీరజ్ కుమార్ భారతీయ జనతా పార్టీ, ఆయనకు 44,827 ఓట్లు పడ్డాయి, సెకండ్ ప్లేస్. నెక్స్ట్ ఆర్జేడీ. సో ఆర్జేడీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. మరి ఎందుకు ఇంత ఘోరంగా దెబ్బతిన్నది? ఆర్జేడీ ఎన్డీఏ కూటమిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. ఎవరు? లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ పార్టీ. వాళ్ళకి జస్ట్ ఓన్లీ 14,273 ఓట్లే పడ్డాయి, జస్ట్ 14,273. సో పోటీ ఈ బై ఎలక్షన్స్ లో ఇద్దరి మధ్య అన్నది ప్రజలు ముందుగానే డిసైడ్ అయిపోయారు. సో అభ్యర్థిని వెనక్కి నెట్టేసారు. థర్డ్ పార్టీకి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా పెద్దగా స్థానం ఉండదు. బేసిక్గా ఎవరు గెలుస్తారు, ఎవరి మధ్య పోటీ ఉన్నది అన్నదాని ఆ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది ఓట్ల షేర్ అనేది. థర్డ్ పార్టీకి పెద్దగా అవకాశం ఈ దేశ రాజకీయాల్లో పెద్దగా ఉండదు. ఎప్పుడో ఒకసారి తప్ప మ్యాక్సిమం థర్డ్ పార్టీకి అంత అవకాశాలు ఇవ్వరు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సెన్సేషన్ రిజల్ట్స్ వస్తున్నాయి. తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ గెలవడం కానీ ఇట్లా కొన్ని నిర్ణయాలు వస్తున్నాయి. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలవడం కానీ, ఎందుకంటే ప్రజలు వెక్స్ అయిపోయినారు ఆయా పార్టీల పట్ల. సో ఇట్లా చాలా పార్టీలు పోటీ చేసినాయి. ప్రగతిశీల్ జనతా పార్టీ, రాష్ట్రీయ లోక్దల్ జనతా పార్టీ, ఆర్ఎల్జేపీ పోటీ చేసింది. వాళ్ళందరికీ నామినల్ ఓట్స్ ఏదో పడ్డాయి. భారతీయ అవామ్ పార్టీ, మిగతా వాళ్ళంతా ఇండిపెండెంట్గా పోటీ చేసినారు. సో బై ఎలక్షన్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కదా. పోలీసు గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, డబ్బులు పంచడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, రకరకాల ఇది ఉంటుంది. సో కాబట్టి బై ఎలక్షన్ అనగానే అక్కడ ఎలక్షన్స్ అయిపోయి కూడా మొన్ననే, కాబట్టి ఇంకా వాళ్ళే అధికారంలో ఉంటారు అని, ఇంకా 4-4.5 సంవత్సరాలు అధికారంలో వాళ్ళే ఉంటారు అని ప్రజలకు తెలిసినా అక్కడ ఒక అపోజిషన్ లీడర్ని ఎన్నుకున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న క్యాండిడేట్, పార్టీ వ్యవహారం ఇదంతా. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్కి పెద్ద బూస్టప్ అనమాట ఈ గెలుపు అన్నది.